మూడు ముక్కలాట ఇదేదో పేకాట అనుకునేరు కాదండోయ్. ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కూటమి నేతల మధ్య సమన్వయం కొరవడంతో మూడు ముక్కలాటలా మారింది ఆ నియోజకవర్గ పరిస్థితి. ఆ నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ప్రవర్తిస్తున్నారు. ఎవరికి తోచిన కార్యక్రమాలను వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. ఒక దిశానిర్దేశం అంటూ ఏమీ లేదు. ఏ కార్యక్రమాన్ని కూడా కలిసికట్టుగా చేయడం లేదట. ఎవరి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారట. మూడు పార్టీలు కలిపిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు గడుస్తున్నా కలిసికట్టుగా పనిచేసిన దాఖలాలు మాత్రం అక్కడ నిల్లంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా పట్టుమని 10 నెలలైనా కాలేదు. కానీ ఇంతలోనే కూటమిలో లుకలుకలు బెక్కబెక్కమంటూ బయటికి వస్తున్నాయి. 2014లో ఇవే 3 పార్టీల కూటమి 2018 నాటికి ఎంత వికృత రూపం దాల్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాత చేదు గుళికలు గొంతు దిగక ముందే అంతవరకు చీఛా అనుకున్న ఆ 3 పార్టీల నాయకుల మధ్య ఏ ఒప్పందం కుదిరిందో ఏమో గాని మళ్లీ చేతులు కలిపారు. కానీ ప్రస్తుతం తిరుపతి కూటమి నేతల్లో విభేదాలు చాప కింద నీరులా పరుచుకుంటున్నాయి. అయిష్టంగా అవసరార్థం ఆలింగనం చేసుకున్న 3 పార్టీల మధ్య సయోధ్య నానాటికి తీసికట్టు నాగం బొట్లు అన్న చందాన పలుచనవుతోందట. ఎన్నికల సమయంలో కనిపించిన సయోధ్య ఇప్పుడు కనిపించటం లేదనే అభిప్రాయం పార్టీల గడప దాటి ప్రజల్లో బలపడుతోందట. అందుకే కూటమిలో పరిస్థితి పైకి కనిపించినంత చక్కగా చిక్కగా ఏమీ లేదని, ఒక విధంగా తుఫాను ముందు ప్రశాంతత లాంటి పరిస్థితి రూపుదిద్దుకుంటోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కొన్ని సమయాల్లో పార్టీలు చేసే తప్పులు నేతలకు అంటుకుంటాయి. అలాంటిదే తిరుపతి నియోజకవర్గంలో జరిగిందంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో తిరుపతి లోకల్ నాయకుడిని కాదని బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి టికెట్ బయట వ్యక్తికి ఇచ్చి అధిష్టానం ఏమైనా తప్పు చేసిందా? బయట నుంచి వచ్చిన ఆ వ్యక్తిని తమ భుజాలపై మోసి పీఠమెక్కించారు లోకల్ లీడర్లు. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అధిష్టానం చెప్పినట్లు వారు అనుకున్న వ్యక్తిని అందలమెక్కించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మనందరం కలిసికట్టుగా పనిచేసి అధిష్టానం పిలుపు మేరకు వారు పంపించిన వ్యక్తిని గెలిపించామని ఆనంద డోలికల్లో తేలియాడారు. అధిష్టానం పిలుపుతో తామందరం అనుకున్నది సాధించామని ఎగిరి గంతేశారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. అసలు బయట నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని, ఆ వ్యక్తిని మనమెందుకు గెలిపించుకుంటామని, ఒకవేళ గెలిపించుకున్నా మనకు ప్రయోజనం ఏంటని తమలో తామే మదనపడ్డారు. ఎట్టకేలకు బయట నుంచి వచ్చిన వ్యక్తిని జనసేన పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు తామనుకున్నట్లే చుక్కలు చూపిస్తున్నాడు. సాక్షాత్తు జనసేన చిత్తూరు జిల్లాల ఉమ్మడి ప్రెసిడెంట్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కూడా ఎమ్మెల్యేలకు మించి పోలేకపోతున్నాడు. ఎమ్మెల్యే ఏమాత్రం ప్రోటోకాల్ పాటించటం లేదని అది పక్కన పెడితే ఎవరూ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కలిసి ఇప్పటివరకు తిరుపతి మహానగరంలో ఒక్క కార్యక్రమం కూడా చేసిన దాఖలాలు లేవు. చిత్తూరుకు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అక్కడ పొడసూపిన విభేదాలతో జనసేన పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ అంశాన్ని తిరుపతి నగరంలో ఎవరూ పెద్దగా జీర్ణించుకోలేకపోయారు. కానీ పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ తమ భుజస్కంధాలపై వేసుకుని తిరుపతి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరపున పోటీలో ఉన్న ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఇప్పటివరకు బీజేపీ, టీడీపీ క్యాడర్ని కలుపుకొని పోవటం లేదని విమర్శలు మూటగట్టుకున్నారు. 6 నెలలుగా తిరుపతిలో అనేక కార్యక్రమాలు జరిగాయి. రాజకీయంగా, ప్రభుత్వపరంగా, స్థానికంగా జరిగిన కార్యక్రమాల్లో ఏ ఒక్కదానికి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ఏ పని చేసిన దాఖలాలు లేవు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి, సామంచు శ్రీనివాస్, అజయ్ కుమార్ తప్ప మిగిలిన వారి పేర్లు ఎక్కడా ప్రస్తావనకి రావు. టీడీపీలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే కాకుండా పార్టీలో ప్రధానంగా వ్యవహరించే నాయకులు చాలా మంది ఉన్నారు. అందులో తిరుపతి కేంద్రంగా నరసింహ యాదవ్, సుగుణమ్మ, శ్రీధర్ వర్మ, చిత్తూరులో దొరబాబు, జగన్మోహన్ ఇలా కొన్ని పేర్లు ప్రస్తావనకి వస్తూనే ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరినీ కలుపుకొని కార్యక్రమాలన్నింటినీ చేయాల్సిన బాధ్యత జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్పై ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ అందరితో కలుపుకొని పోయిన దాఖలాలు లేవు. ఏదేమైనప్పటికీ అధికారంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మాత్రం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనే నియమాన్ని పూర్తిగా పెడచెవిన పెట్టారనే చెప్పాలి.